ఓకే ఓకే సో మళ్ళీ మాట్లాడుతురు శ్రీరామ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు. సో ఇప్పుడు సరే, తెలుగుదేశం వైసీపీ ప్రతినిధులు ఖచ్చితంగా ఎవరి అధినేతనే వారు పొగుడుకోవడం అనేది సర్వసాధారణం. సో మా నాయకుడికే కరేజ్ ఉంది, కెపాసిటీ ఉంది, క్రెడిబిలిటీ ఉందని అంటాం. సో మీరు ఒక అనలిస్ట్గా మీరేం చెప్తారు సార్? ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు, క్యాపబిలిటీ ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు, సో కెపాసిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరంటే మీరేం చెప్తారు? ఈ క్రెడిట్, కెపాసిటీ, క్యాపబిలిటీ ఇవన్నీ కూడా ఎవరింట్లోనూ కట్టేసిన ఆవులు, దోళ్ళు, గేదెలు కాదు. ఇవి మారుతూ ఉంటాయి, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా మారుతూ ఉంటాయి. ఆ నాయకులు పనిచేసే విధానం బట్టి ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. మనం రాష్ట్రం విడిపోయిన సందర్భంలో చూస్తే మీరు చెప్పిన క్రెడిట్, క్రెడిబిలిటీ, క్యాపబిలిటీ అన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని చెప్పి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కావాలని చెప్పి రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ప్రజలందరూ తెచ్చుకున్నారు. అవును, ఆ రోజు ఆయనకే ఉన్నాయని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్పారు. అమరావతి కంప్లీట్ కాలేదు, పోలవరం కంప్లీట్ కాలేదు. సరే, పోలవరం అయితే 70% అయిందన్నారు. అమరావతి అక్కడ ఒక 3-4 తాత్కాలికమైన బిల్డింగ్లు, రకరకాల మాటలు వచ్చినాయి. సరే, ఎనీవే అదంతా ఏ రెండు కాల. తర్వాత ప్రత్యేక హోదా అన్నారు. ఆ ప్రత్యేక హోదా అనేది సాధించలేకపోయారు. కేంద్రం మీద ఆ రోజు యుద్ధం చేసే పరిస్థితి ఇలా వచ్చింది. కొంతమంది మీదేమో రోడ్డు మీదకి వచ్చి ఎవరన్నా మాట్లాడితే, ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే పీడీ యాక్ట్లు పెడతా అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అవన్నీ చూసిన తర్వాత క్రెడిట్, కెపాసిటీ, క్యాపబిలిటీ ఇవన్నీ ఏవైతే అనుకున్నామో అవన్నీ ఈయన మిస్ అయ్యారు అని చెప్పి ప్రజలందరూ భావించి ఆ క్రెడిట్, ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో చూశారు. ఎందుకంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఈయన ఒక ఛాన్స్ ఇస్తే కనుక నేను వాళ్ళ నాన్నగారి కన్నా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాను అంటున్నాడు. సో అందరూ రోడ్ల మీద పెద్ద పాదయాత్ర చేస్తున్నాడు, వాళ్ళ నాన్న పాదయాత్ర చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఈయనలో కనబడినాయి. అప్పుడు ప్రజలందరికీ కనబడినాయి. మీరు చెప్పిన 3 లక్షణాల్లో కనబడినాయి. ఆయనకి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. అవును, 19లో మెజారిటీ ఇచ్చారు. ఆ రోజున మీరు చెప్పిన 3 లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి షిఫ్ట్ అయినాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్నికల ముందు షిఫ్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి ఇవన్నీ. మీరు 3 లక్షణాలు ప్రజలు ఆపాదించుకున్నారు. ఆపాదించుకున్న తర్వాత ఈయన బటన్ నొక్కడం కార్యక్రమం తప్ప మిగతా కార్యక్రమాలు ఏమి చేయటం అనేది ఎక్కడ కనిపించదు ప్రజలు. ప్రత్యేక హోదా కోసం అని చెప్పి తాపత్రయపడిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రత్యేక హోదా ఈయన సాధించింది లేదు, పెట్టింది లేదు. ఈయన ప్రతిసారి ఆ లిస్ట్ ఒకటి రాసుకుని వెళ్ళేవాడు ఆ ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఆ లిస్ట్ లో 10వ, 9వ, 8వ ఐటమ్ గాను ఈ ప్రత్యేక హోదా అనేది ఉండేది. అంతకుమింది దాని మీద పోరాటాలు ఏమి చేసింది లేదు. ఆ చరిత్ర కూడా ఎక్కడ 5 ఏళ్లలో కనపడలా. సరే, ఇక మిగతా విషయాలన్నీ కూడా రోడ్లు, గుంటలు ఇవన్నీ రకరకాలు. మనకి 5 సంవత్సరాల్లో రకరకాలు కొన్ని ప్రశంసలు వచ్చినాయి, కొన్ని విమర్శలు వచ్చినాయి. చివరికి వచ్చేసరికి ఏమైంది? విమర్శలు ఎక్కువైపోయినాయి, ప్రశంసల కన్నా కూడా విమర్శలు ఎక్కువైపోయినాయి. మళ్ళీ మీరు చెప్పిన క్రెడిట్, కెపాసిటీ, క్యాపబిలిటీ ఇవన్నీ కూడా ఈయనలో లేవు. మనం ఈయన ఏదో చేస్తాం అనుకున్నాం, ఈయన కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు ఇదేదో కూటమి అంట, ఈ కూటమి ముగ్గురు కలిశారు ఈసారి. పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు కలిశాడు ఈసారి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వీళ్ళందరూ కనుక వస్తే కనుక మళ్ళీ మనకి ఆ ప్రత్యేక హోదా, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ ప్రత్యేక హోదాలు ఇవన్నీ వచ్చేస్తాయేమో, విభజన హామీలు అన్ని వచ్చేస్తాయేమో, అమరావతి, పోలవరం ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయేమో. సరే, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇవన్నీ వస్తాయేమో అని చెప్పి మళ్ళీ మీరు చెప్పిన 3 లక్షణాలని ఆ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి షిఫ్ట్ చేసి మొత్తం కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అంటగట్టారు ప్రజలు. ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అయింది. అవును, ఈ 20 నెలలు 18 నెలలు దాదాపు సుమారుగా 2 ఏళ్ళు అనుకోండి, కొద్దిగా అటు ఇటుగా 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు అవుతున్న సందర్భంలో మళ్ళీ ఏంట్రా బాబు అంటే ఇప్పుడు అందరూ మళ్ళీ సందిగ్ధంలోకి వెళ్ళారు. ఇప్పుడు లేదని కాదు, చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ లేదని కాదు, కెపాసిటీ లేదని కాదు, క్యాపబిలిటీ లేదని కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సందేహంలో ఉంది అంతా. 2 సంవత్సరాలకే సందిగ్ధంలోకి వెళ్ళిపోయారా సార్ ప్రజలు? అంటే అదే మిడిల్ లో ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత మిడిల్ లో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ వచ్చాయని చెప్పట్లా, దగ్గర నుంచి అవి పోయాయని చెప్పట్లా.
ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు ఏంటి ఇప్పుడు మళ్ళీ ఆయన అనుకున్నాం కాదు ఈయన అనుకున్నాం మళ్ళీ కాదు ఈయన అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఇందాక మన వైసీపీ మిత్రులు చెప్పినట్టు మళ్ళీ పాత రోజుల్లాగే ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో లిక్కర్ స్కామ్ జరిగింది, ఆయన క్రెడిబిలిటీ పోయింది. గతంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి, ఆయన క్రెడిబిలిటీ పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత పోనీ ఏమన్నా ఉందంటే ఇప్పుడు మళ్ళీ బెల్ట్ షాపులు వ్యవహారాలు మళ్ళీ సేమ్ పాత దందా అంతా మళ్ళీ నడుస్తోంది. ఓకే. సో దీని వల్ల మళ్ళీ ఆలోచనలో పడుతున్నారు ప్రజలు. అలాగని చెప్పి అసలు ఏమీ జరగట్లేదా అంటే దావోస్ గురించి మన వైసీపీ మిత్రులు గుర్తు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో మన గుడివాడ అమర్నాథ్ చల్లేస్తుంది అక్కడ మాకు, నేను స్నానం కూడా చేయలేకపోయాను అని మాట్లాడిన ఆ మంత్రిని చూసాం ఆ రోజు.